గ్రూప్ 1 పరీక్షపై అప్పీల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై టీజీపీఎస్సీ సవాల్ చేసింది. గ్రూప్ 1 అభ్యర్థుల నియామకంపై ఇప్పటికే సింగిల్ బెంచ్ స్టే విధించింది. విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని గతంలో సింగిల్ బెంచ్ ఆదేశించింది. ఇక సింగిల్ బెంచ్ మళ్లీ విచారణ జరపాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. వేసవి సెలవుల ముందే గ్రూప్ 1 వివాదంపై తుది ఆదేశాలు ఇవ్వాలని సింగిల్ బెంచ్ కు హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, గ్రూప్ 1 పరీక్ష పైన మరోసారి టీజీపీఎస్సీ కూడా ఇప్పటికే అప్పీల్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దానిపైన విచారణ చేపట్టినటువంటి హైకోర్టు డివిజన్ బెంచ్ తిరిగి మరి సింగిల్ బెంచ్కి తిప్పి పంపిందని చెప్పాలి. ఎందుకంటే ఆ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేయడం జరిగింది. మరోవైపు సింగిల్ బెంచ్ కూడా ఒక కీలకమైనటువంటి ఉత్తర్వులు కూడా గతంలో జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గ్రూప్ 1 అభ్యర్థుల నియామక పత్రాలు ఇవ్వద్దంటూ కూడా స్టే విధించింది. ఏదైతే ప్రొసీజర్ ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తి చేసుకోవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో వారికి నియామక పత్రాలు ఇవ్వద్దంటూ కూడా సింగిల్ బెంచ్ ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను టీజీపీఎస్సీ కూడా డివిజన్ బెంచ్లో సవాల్ చేయడంతో ఈరోజు వాదనలు కూడా వినిపించడం జరిగింది. మరోసారి టీజీపీఎస్సీ యొక్క వాదనలు కావచ్చు, మరోవైపు పిటిషనర్ల యొక్క వాదనలు విన్న తర్వాత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా తిరిగి సింగిల్ బెంచ్ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇప్పటికే వేసవి సెలవుల ముందే గ్రూప్ 1 వివాదంపై తుది ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి రేపు మరోసారి సింగిల్ బెంచ్లో ఈ గ్రూప్ 1 వివాదానికి సంబంధించి కూడా వాదనలు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో అంటే కొన్ని మూల్యాంకనం చేసేటువంటి సమయంలో కూడా తప్పులు ఉన్నాయంటూ కూడా పిటిషనర్లు సింగిల్ బెంచ్లో వాళ్ళు వాదనలు వినిపించడంతో వారి యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత నియామక పత్రాలు ఇవ్వకుండా స్టే విధించడం జరిగింది. కాబట్టి ఆ స్టేని ఎత్తివేయాలి అంటూ కూడా ఇప్పటికే టీజీపీఎస్సీ కూడా డివిజన్ బెంచ్ను కోరడంతో తిరిగి మరోసారి ఎక్కడైతే ఈ యొక్క విచారణ కొనసాగిందో అదే బెంచ్కే మరోసారి విచారణ చేయాలంటూ కూడా డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ కూడా ఆదేశాలు ఇవ్వడంతో రేపు మరోసారి సేమ్ బెంచ్లోనే విచారణ కొనసాగుతుంది. ఇరు వాదనలు విన్న తర్వాత వేసవి సెలవుల కంటే ముందే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం డివిజన్ బెంచ్ లో వేసినటువంటి అప్పీల్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని అయితే మాత్రం విచారణను ముగించినట్లు డివిజన్ బెంచ్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. లక్ష్మీ దుర్గా, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.